ప్రజాస్వామ్యవాదులారా, కార్మికులారా, కేంద్రంలో మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా విధించి ఈ దేశంలో కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసింది. మోడీతో కుమ్మక్కైనటువంటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం గత 2025 నవంబర్ 1వ తేదీ నుంచి ఆ లేబర్ కోడ్లు రాష్ట్రంలో అమలు అవుతున్నట్టుగా చెప్పింది. 10 గంటల పనిదినాన్ని అమలుగా ప్రకటించింది. దేశ కార్మిక వర్గం చారిత్రకంగా సాధించినటువంటి 8 గంటల పనిదినాన్ని ఈ ప్రభుత్వం కావాల్సింది. ఈరోజు చూసినట్టయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పరిశ్రమలోనూ కూడా కార్మిక చట్టాలు అమలు కావట్లేదు. యాజమాన్యాల దయదాక్షిణ్యాల మీద కార్మికవర్గం పనిచేస్తూ ఉంది. వాళ్ళు పనిచేయమంటే పనిచేయడం లేదా బయటికి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. వాస్తవానికి కార్మిక చట్టాలు అనేవి మానవ హక్కులకు సంబంధించిన విషయం. కార్మికులు పనిచేస్తే దాంతోనే వాళ్ళు పట్టుకోసుకోవాలి. వాళ్ళకి ఏ ఆస్తులు లేవు, స్థిరాస్తులు లేవు, ఏమీ లేవు. కానీ యాజమాన్యాలు వాళ్ళ చేత గుడ్డు సాగు చేయించుకొని రాత్రి పగలు పని చేయించుకొని వాళ్ళకి వయసు అయిపోతుందో పక్కెట్టేస్తూ ఉన్నారు. ఇటువంటి కార్మిక చట్టాలు కూడా ఇక్కడ అమలు కావట్లేదు. విదేశీ సామ్రాజ్యవాదులు కానీ, విదేశీ కార్పొరేట్ శక్తులు కానీ, ప్రైవేట్ శక్తులు కానీ ఇక్కడ ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ ఉంటే కార్మికులు వెలుగులు దిగుతూ ఉన్నారు. అర్ధరాత్రులు కూడా మహిళలు కర్మకారాలు పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఎటువంటి రక్షణ లేదు, కార్మిక చట్టం కూడా అమలు కావట్లేదు. దీన్ని మేము ఐఎఫ్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ఉమ్మడి జిల్లాలో కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడం కోసం గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ఇప్టు పనిచేస్తూ ఉన్నది. భారత కార్మిక సంఘాల సభకి ఇప్టు తన జనరల్ కౌన్సిల్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఈ నెల 31వ తేదీన 31/3/2026 మంగళవారం 10 గంటలు జరుపుకుంటూ ఉన్నది. కార్మిక వర్గాలంతా కూడా ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని, ఈ జనరల్ కౌన్సిల్ ద్వారా రాబోయే కాలంలో కార్మికులు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అలాగే కార్మికుల పక్షాన పోవడానికి ఐఎఫ్టీ సమావేశం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నా. చీకట్ల వెంకటేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఐఎఫ్టీ జిల్లా కార్యదర్శి. ఏం చెప్పదండి.